వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి రోజా చిల్లర రాజకీయాలకు తెరదింపడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఆ ప్రాంతంలో ఉన్నవారు 2,000 రూపాయలకి ఏ పనైనా చేయగలదని ఎంత అవినీతి భాగోతం అమలో ఉందో వెలికి తీసే విధంగా మాట్లాడటం, రాష్ట్రంలోనే వాళ్ళ పరిపాలనా విధానంలో కానీ చిల్లర రాజకీయాలు రూపాయి కాడి నుంచి 2,000 రూపాయలు ఏ పనైనా చేయగల సమర్థత కలిగిన పార్టీ అని చెప్పేసి ప్రజలందరూ ఆ ప్రాంత ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలను కూడా కోడైకి వస్తుంది. ఈమె ధనాపేక్ష అని చెప్పేసి ఆ రోజుల్లోనే కొంతమంది బహిష్కరించిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ చిల్లర రాజకీయాలకి కొత్త ఏం కాదు. ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా రోజా ఏ పార్టీదో, రోజా లాంటి వ్యక్తి రాజకీయాలకు ఎలాంటి అవసరమో ప్రజలందరూ జబర్దస్తికి అయితే పనికి వస్తుందేమో కానీ కొన్ని కామెడీకానికి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే రోజా ప్రజలు బహిష్కరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రోజా తెలియని వారు ఎవరు ఉండరు. ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి, లేకపోతే జబర్దస్త్ షోలో కానివ్వండి, ప్రజలకు రాజకీయాలు ఏ విధంగా వచ్చింది, ఆనాటి రాజకీయాలు నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయావు, నీ చిల్లర విషయాలు, నీ కారు కొన్న కూడా పబ్లిక్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం కాదు ప్రపంచ దేశాలు కూడా ఒక కారు, నీ వేషధారణ మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే రోజా ప్రజలకి క్షమాపణ చెప్పి ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుంటామని చెప్తే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాం. గాడి తప్పిన పరిపాలన గాడిలో పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ని అంధకారం చేసి ఈ రాష్ట్రాన్ని నైవంచన చేసి ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు లూటీ చేసినా కూడా మహానుభావుడు, ప్రపంచ దేశాలు గర్వించదగ్గ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు అట్లానే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళా తల్లులు చేస్తున్నారు. అట్లానే ఏవైతే సూపర్ 6 భాగంలో ఉన్నాయో తల్లికి వందనం, ప్రతి పేదవాడు కూడా మా ఇంట్లో మా కుటుంబంలో హాయిగా నా 3 పిల్లలకి 6 పిల్లలకి కూడా తల్లికి వందనం పడిందని ఆ మహాతల్లులు చెబుతుంటే బ్రహ్మాండంగా ఆ రోజు ఒక ఇంటికి వస్తాయో రావో తెలియదు, ఒక విద్యార్థి చదువుకుంటాడో లేదో తెలియదు. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా విద్య, వైద్యం ఏదైతే ఉందో పేద ప్రజలకు అందాల్సిన విద్యని ప్రజలకి చేరువయ్యే విధంగా, విద్య ద్వారా ప్రజలు మెరుగైన సేవలు అందించే విధంగా రాష్ట్రంలో విద్య సకాలంలో అంది వారికి సరైన మార్గంలో ఉండే విధంగా బోధనా విధానం కానివ్వండి, అలానే కడకు వారికి ఏదైతే డ్రెస్ కోడ్ కానివ్వండి, ఏదైతే విద్యలో ఉన్న వేరియేషన్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మెరిట్ స్టూడెంట్లను తయారు చేసే విధంగా విద్యార్థుల్ని, తల్లిదండ్రులను కూడా ఒక క్యాంపింగ్ పెట్టి ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక చోట ఏర్పాటు చేసి రాష్ట్రంలో బహుత్తరమైన కార్యక్రమం గురు పూజ రోజు కూడా జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు సంస్కరణ ఈ రాష్ట్రంలో అంధకారం చేసి రాష్ట్రం విరగొట్టబడిన ఆంధ్రప్రదేశ్ని దిశ తెలియని టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి కంకణం కట్టుకున్న మహానుభావుడు. 5 సంవత్సరాలు నరవంచన చేసిన ఈ రాష్ట్రాన్ని గంజాయి ఏరులై పారింది. ఈ రాష్ట్రంలో గంజాయి వనంతో ఈ రాష్ట్రం అట్టుడికిపోయింది. గంజాయి అలానే ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి కానివ్వండి, లిక్కర స్కాము ఈ రాష్ట్రంలో ఏరులై పారింది. ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో నుంచి తన సొంత భూమి బ్రాండ్లతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.